ఇచ్చే సమృద్ధి చాలా విచిత్రమైనటువంటి సమృద్ధి. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. వినండి, ఇది ఇంగ్లీష్లో ఇలా ఉంది. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకెత్ రిచ్ అండ్ హీ యాడెత్ నో సారో విత్ ఇట్. అంటే దేవుడు ఇచ్చేటువంటి సమృద్ధి ఐశ్వర్యమిచ్చును. ఎవరిస్తారండి ఐశ్వర్యము? గట్టిగా చెప్పండి అందరూ. దేవుడు. యేసయ్య అనండి గట్టిగా ఒకసారి, మళ్ళీ ఒకసారి గట్టిగా, యేసయ్య. మీకు సమృద్ధిని ఇచ్చేవాడు యేసయ్య. అయితే ఆ సమృద్ధితో పాటు విచారం ఇవ్వడంట. లోకములో వచ్చే సమృద్ధి చాలాసార్లు విచారముతో వస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యము, ధనము, డబ్బు. చాలా జాగ్రత్త పడాలి మనం. ఎందుకంటే వినండి, మనం ఎప్పుడైనా సమృద్ధి గురించి మాట్లాడినప్పుడు సమృద్ధి అనే పదం వాడగానే, లేకపోతే ఐశ్వర్యం అనే పదం వాడగానే మొట్టమొదట మనకి తలంపుకు వచ్చేటువంటి తలంపు డబ్బు, లేకపోతే బంగారము, లేకపోతే వెండి. సరే, అది కూడా సమృద్ధిలో ఒక పాలు భాగమే. కానీ వినండి ఒక మాట, మీకు చాలా ధనం ఉందనుకోండి, ఒక వ్యక్తికి చాలా డబ్బు ఉంది, చాలా ఐశ్వర్యవంతుడు, బంగారం ఎంత ఉందో లెక్కలేదు, డబ్బు ఎంత డబ్బు ఉందో బ్యాంకులో లెక్కలేదు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే అనుకోకుండా ఒక డాక్టర్ ఆయన ఫ్రెండ్ ఒకసారి పరీక్ష చేద్దామండి అన్నాడు. పరీక్ష చేసి, అయ్యి బాబోయ్ మీకు క్యాన్సర్ ఉందండి, మీరు 3 నెలలే బ్రతుకుతారు అని చెప్పాడు అనుకోండి. అది ఐశ్వర్యమా చెప్పండి? చాలా ధనవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు అయినటువంటి పేదవాడు. దేనిలో పేదవాడు? ఆరోగ్య విషయము పేదవాడు. అనేక మంది డబ్బు వెనక పరిగెత్తి కుటుంబాల్ని నాశనం చేసుకున్న వారు ఉన్నారు. వారు సమయం ఉండదు వారి కుటుంబాలతో సమయం గడపడానికి, పిల్లలతో ఏం చేస్తున్నారు చాలామంది, డబ్బు నిమిత్తము భార్య పిల్లల్ని ఇక్కడ వదిలేసి దుబాయ్ వెళ్ళిపోతారు, మస్కెట్కి వెళ్ళిపోతారు, ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. పిల్లలు పెరుగుతూ ఉంటారు, యవనస్తులు అవుతారు, చెడు సహవాసంలో పడతారు. తండ్రి యొక్క భయము, భక్తి ఉండదు. తండ్రి నేర్పించి పెంచాల్సిన విధానం ఉండదు ఇంట్లో. వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతాడు. అప్పుడు పాస్టర్ గారు కానీ వస్తారు, వచ్చి అయ్యా వీడి కొరకు ప్రార్థన చేయండి, అయ్యా వీడు మారు మనసు పొందాలండి, వీడు చాలా బాధ పెట్టేస్తున్నాడండి. నిజమే, కానీ నువ్వు బాధ్యత వహించావా? నువ్వు దేవుని వెనక పరిగెత్తావా, డబ్బు వెనక పరిగెత్తావా? నీ దేవుడు దుబాయ్లోనే ఉన్నాడా, ఇక్కడ లేడా? మాట్లాడండి. హల్లెలూయా. దుబాయ్కి వెళ్ళడం పాపం అని నేను బోధిస్తున్నాను, కానే కాదు. వెళ్తే నువ్వు, నీ భార్య, పిల్లలు అందరు వెళ్ళండి. నువ్వు వివాహం ఎందుకు చేసుకున్నావు? భార్య పిల్లల్ని ఇక్కడ వదలాలంటే. ఇరువురు ఒకటవుతారు అన్నాడు దేవుడు. మాట్లాడండి. హల్లెలూయా. మనము చాలాసార్లు మన క్రియల ద్వారా మనమే మనకి సమస్యలను తయారు చేసుకుంటున్నాం. మన అజ్ఞానపు డెసిషన్స్ ద్వారా, తీర్మానాల ద్వారా మనమే, సాతానక్కర్లేదు, మనమే శత్రువులుగా మారుతున్నాం. మనకే సమస్యలు తయారు చేసుకుంటాం. జ్ఞానము వాడాలి. దేవుడిని వెంబడిస్తే ఇక్కడే నువ్వు గొప్పగా దీవించబడగలవు. తప్పిదారి దేవుడేదో మతిమరుపు పొంది నిన్ను భారతదేశంలో పుట్టించలేదు, ఒక ఉద్దేశంతో సృష్టించాడు. కాబట్టి దాని నిమిత్తం సనుక్కోక, అయ్యో నాకు తెల్లతోలుండి నేను అమెరికాలో పుట్టుంటే ఎంత బాగుండేదని. దేవుడు మర్చిపోయి అకస్మాత్తుగా ఏదో పొరపాటు నిన్ను ఇక్కడ పుట్టించలేదు. దేవుడు ఎవరిని సృష్టించినా ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఆ ఉద్దేశం నువ్వు తెలియదు కాబట్టే నువ్వు పరిగెడతా ఉన్నావు ఇంకెక్కడికో. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఐశ్వర్యము అంటే ఉట్టి చాలా డబ్బు ఉండడం కాదు. కొద్దిమందికి చాలా డబ్బు ఉంటుంది, డబ్బు వెనక పరిగెత్తి యవ్వన కాలం అంతా భార్యని, పిల్లల్ని వదిలేసి పనిచేసి రాత్రింబగలు పనిచేసి భార్య వచ్చి, అయ్యా కొద్ది సమయం నాతో గడపండి, అసలు పిల్లల పంక మీరు పట్టించుకోవడం లేదు, మాకున్న సమస్యలు మీరు ఎరగటం లేదు, మీరు ఎప్పుడు చూసినా వ్యాపారం 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 అని పరిగెడతానే ఉంటారు అంటే నాకు సమయం లేదంటారు. ఒకరోజు ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఉండదు. ఎక్కడికి వెళ్ళిందంటే ఇంకెవడో వచ్చి వివాహం చేసుకున్నాడు ఆమెను. హల్లెలూయా. నీకు టైం లేదు. మరి అటువంటి అనుభవాలు ఉన్నాయా లేదా చెప్పండి, మీరే మాట్లాడండి. పిల్లలు ఉండరు, మీరు చాలా భవనాలు కట్టి చాలా అధికమైన ఆస్తి సంపాదించి ఇంటికి ఆ రోజు రాత్రి వచ్చినప్పుడు ఒంటరిగా ఉంటే అది సమృద్ధా? నీ భార్య నిన్ను వదిలేసి నీ పిల్లలు నిన్ను ప్రేమించరు, అది సమృద్ధా? కాదు.
దేవుడిచ్చే సమృద్ధి ఉట్టి డబ్బు కాదండి. దేవుడిచ్చే సమృద్ధి ఎటువంటిదో తెలుసా? ముందుగా సంతోషము, సమాధానము, సంతృప్తి. ఎందుకు జీవిస్తున్నానో ఆ కర్తవ్యాన్ని నేను పరిపూర్ణం చేస్తూ నేను అప్పుడు దీనితో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దీనితో పాటు కావలసిన ధనాన్ని ఇస్తాడు. నిన్ను ఎందుకైతే పిలిచాడో అది పరిపూర్ణం చేయడానికి కావలసిన ధనమంతా కూడా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క సమృద్ధి. దేవుని యొక్క సమృద్ధిని అనుభవించాలంటే నీవు నీ భార్యని పిల్లల్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. నీ కుటుంబంలో నీకు కలతలు రావాల్సిన అవసరం లేదు. దేవుడు అన్ని విషయాల్లో మరి ఏమన్నాడు? అన్ని విషయములలో నువ్వు సౌఖ్యముగా ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. అయితే ఈ సమృద్ధి గల స్థానాలకి నేను ఎలా వెళ్ళగలను? ఈ సమృద్ధిలోకి నేను ఎలాగా ప్రవేశించగలను? రిమెంబర్, ఒకటి ఆలోచించండి, గమనించండి. నీ బలము, నీ చదువు, నీ పలుకుబడి, నీ పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా ఈ మంచి స్థలానికి నిన్ను తీసుకెళ్ళలేవు. మనం ఏం చదివాము? ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు తీసుకెళ్తారండి? నా చదువు కాదు, నా జ్ఞానము కాదు, నా యొక్క పలుకుబడి కాదు. దేవుడే నన్ను ఆ స్థలానికి తీసుకెళ్తాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ప్రోత్సహించబడండి. మీ చదువు సంధ్యలు ఎంతున్నా, మీరు ఎటువంటి స్థితి నుంచి వచ్చినా, ఏ పట్టణంలో మీరు జీవిస్తున్నా, మిమ్మల్ని దేవుడు సమృద్ధిలోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను చదువుకుని ఉంటే, నేను ఆ దేశంకి వెళ్ళి ఉంటే, నేను అది చేసి ఉంటే, ఈ వ్యాపారంలో ఉంటే, ఆ ఉద్యోగం వచ్చి ఉంటే, ఇది చేసి ఉంటే, చేయలేదు. కాబట్టి అనవసరంగా వాటి మీద సమయం గడపకండి. ధ్యానించి నువ్వు ఎక్కడున్నావో అక్కడ నువ్వు ఎక్కడున్నాను తెలుసుకొని, దేవా నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నడిపించండి మీ సమృద్ధిలో. కానీ మిమ్మల్ని మీరు లోపరుచుకోండి దేవునికి. మొట్టమొదటి మెట్టు, దేవుడు యెహోవా వారిని నడిపించాడంటే మొట్టమొదటిగా వారు ఏం చేయాలండి? దేవునితో కనెక్ట్ అవ్వాలి. అందరూ చెప్పండి, కనెక్ట్ అనండి. గట్టిగా చెప్పాలి, కనెక్ట్. అంటే అనుసంధానం అవ్వాలి. నీ మనస్సుని ధనము నుంచి, సమృద్ధి మీద నుంచి తీసేసి, సమృద్ధి, ఐశ్వర్యము, డబ్బు వీటి మీద ఆలోచించకు. దేన్ని ఆలోచించాలో తెలుసా? దేవునితో ఏ విధంగా నేను సన్నిహిత సంబంధం కలిగి మంచి అనుబంధంలో నేను ఎలా బ్రతకాలి అనేది నీ ధ్యాస అయి ఉండాలి. ఎందుకో నేను ఒక మాట అన్నాను, మనము డబ్బు వెనక వెళ్ళకూడదు, మనము ఐశ్వర్యం వెనక వెళ్ళకూడదు. అది మనల్ని వెంబడించాలి. హల్లెలూయా. నీవు దేవుణ్ణి వెంబడిస్తే సమృద్ధి నిన్ను వెంబడిస్తుంది. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి, ధనాన్ని, ఇరువురిని నువ్వు సేవించలేవు. అయితే దేవుణ్ణి సేవించాలి, లేకపోతే ధనాన్ని సేవించాలి. ఆమేన్. సమృద్ధిని సేవించాలి కాదు. మనము దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి వెంబడిస్తాం. అప్పుడు సమృద్ధి మనకు లోబడి మనల్ని వెంబడిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అనేకమైనటువంటి ఉదాహరణలు వాక్యంలోనే, మనకి సమయం లేదు అవన్నీ చూడడానికి. కానీ ఇప్పుడు ఆదికాండము 12 మొదటి 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, నీవు నన్ను, నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని, నీ దేశాన్ని వదిలి నన్ను వెంబడించినట్టయితే, హల్లెలూయా, వింటున్నారు జాగ్రత్తగా, నన్ను వెంబడించినట్టయితే, నేను ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళడానికి నువ్వు సిద్ధపడి నువ్వు వెళ్ళినట్టయితే, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా మార్చి నిన్ను దీవించి అనేకులకి దీవెనకరంగా మారుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిజమైనా కాదా చెప్పండి. ఆమేన్. అయితే వినండి, ఇక్కడ కొద్దిమంది అంటారు, యేసయ్యను నమ్ముకున్నప్పటి నుంచి నాకు నాశనమే అవుతుందండి అని. నువ్వు ఏ యేసయ్యను నమ్ముతున్నావో నాకు తెలియదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నావు? యేసయ్యను నమ్ముకుంటే సమృద్ధిలోకి వెళ్తామని. హల్లెలూయా. మతముని వెంబడిస్తే గోతిలో పడతావు.
యేసుని వెంబడిస్తే సమృద్ధిలోకి వెళ్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరి జీవితంలో, విజయ అనేటువంటి ఒక సహోదరి జీవితంలో అద్భుతమైనటువంటి స్వస్థత కార్యము మరి దేవుడు జరిగించి ఉన్నారు. మరి వైద్యానికి మరి మెడిసిన్స్కి కూడా మరి స్వస్థ పడినటువంటి మరి ఆ చర్మ వ్యాధి నుంచి ఈ కుమార్తె మరి దేవుని మాట చేత స్వస్థత పొందుకున్నారు. మరి సహోదరి యొక్క చర్మం మీద మరి బొబ్బల్లాగా ఏర్పడి స్కిన్ అంతా కూడా ర్యాష్ వచ్చినప్పుడు దాన్ని ముట్టుకున్నా, దాన్ని కొంచెం రబ్ చేసినా కూడా దాన్ని మరి బొబ్బల్లాగా ఏర్పడేవి. మరి అటువంటి పరిస్థితుల్లో ఎన్నో మందులు వాడారు, ఎంతో మెడికేషన్ తీసుకున్నారు, ఏ విధంగా కూడా ఫలితం పొందుకోలేదు. మరి మన సంఘంలో జరిగినటువంటి ఫెయిత్ కాన్ఫరెన్స్కి మరి ఒక దంపతులు రావడం జరిగింది. వీళ్ళు కామారెడ్డిలో మన సంఘానికి చెందిన వారుగా ఉన్నారు. మరి ఆ యొక్క కాన్ఫరెన్స్లో పాస్టర్ మర్లిన్ గారు ప్రవచనాత్మకమైనటువంటి మాటలు విడుదల చేశారు. ఎవరు ఏ విధమైనటువంటి చర్మ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారు అనేటువంటి మాటలు విడుదల చేసినప్పుడు వెంటనే సహోదరి మరి ఆ మాటను స్వీకరించడం జరిగింది. ఆ మాట స్వీకరించి తన కూర్చుని మరి ఆరాధన అయిపోయే లోపే తనకు ఏర్పడినటువంటి ఆ బొబ్బల్లాగా ఉన్నటువంటి స్థితి అంతా కూడా చర్మం నుంచి తొలగిపోయి సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నారు. మరి ఇప్పటికీ 6 నెలల సమయం అయింది. మళ్ళా తిరిగి ఆ చర్మ వ్యాధి అటువంటి ఆ స్థితి తిరిగి రాలేదు. సహోదరి మరి సంపూర్ణంగా ఆ యొక్క స్థితి నుంచి స్వస్థత పొందుకున్నారు. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, ఇక్కడ నీవు సమస్తము వదిలి నన్ను వెంబడించు అన్నాడు దేవుడు. నేను ఎప్పుడూ దేవుని సేవలో రావాలని ఆలోచించలేదండి నా జీవితంలో. మా నాన్న ఒక చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. మా తాత ఒక మెడికల్ డాక్టర్, చాలా పేరు పొందినటువంటి ఆయన. నేను పెరిగింది చాలా సుఖమైనటువంటి జీవితంలో పెరిగాను. ఎప్పుడు కూడా మా తల్లి వైపు కానీ మా తండ్రి వైపు కానీ ఎవరూ సేవలో లేరు. నాకు ఏ ఉద్దేశము లేదు సేవలోకి రావాలని. అటువంటి సమయంలో నేను డాక్టర్ అవ్వాలని ఎంతగానో ఆశపడ్డాను. ఎందుకంటే నేను చదువుకుతున్న కాలంలో నా స్కూల్లో ఒక పుస్తకం చదివాం ఒక వ్యక్తి మీద. ఆయన పేరు డాక్టర్ ఆల్బర్ట్ ష్వైట్జర్. ఆ స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఈ డాక్టరు ఆఫ్రికా దేశానికి వెళ్ళి దేవుని యొక్క సేవకునిగా అక్కడ పనిచేశాడు. ఆయన కథ చదివినప్పుడు నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. మా తాత డాక్టరు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నేను డాక్టర్ అవ్వాలనే ఆశతో నేను డాక్టర్కి అప్లై చేశాను. చాలా వేల కొలది మంది రాశారు పరీక్ష. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను వెల్లూరు మెడికల్ కాలేజ్లో. ఇప్పుడు కూడా నా పేరు అలుమినై మీద ఉంది, కానీ నేను డాక్టర్ని అవ్వలేదు. హల్లెలూయా. అవ్వనందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను ఈవేళ. ఎందుకంటే దేవుని పిలుపు నా మీద ఏదైతుందో దాంట్లో డాక్టర్ అని పిలవలేదు నన్ను, దేవుని సేవకునిగా పిలువబడ్డాను. హల్లెలూయా. ఆ రోజుల్లో నేను దేవుని సేవకి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎవరు పోషిస్తారో తెలియదు. అతి కష్టమైన పరిస్థితుల్లో నేను దేవుని సేవలోకి వచ్చాను. వచ్చి ఆ సేవ చేస్తున్నప్పుడు చాలా తక్కువ మొత్తం వచ్చేది, నాకు కష్టం ఉండేది. కానీ వినండి, ఎడారిలోంచి నడిపించాడు దేవుడు. ఎక్కడ తీసుకెళ్ళడానికి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. వినండి మాట, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? సమృద్ధి గల మంచి దేశానికి తీసుకెళ్తానన్నాడు. కానీ ఒక మాట చెప్పడం లేదు, ఆ స్థలానికి వెళ్ళాలంటే ఎడారిలోంచి వెళ్ళాలని. అక్కడే చాలామంది మరణిస్తున్నారు. ఎడారిలో అడుగు పెట్టినప్పుడు ప్రభా నువ్వేమో సమృద్ధి అన్నావు, ఇదేంటయ్యా అని చెప్పి ప్రశ్నించి అనేక మంది చనిపోయినట్టు ఎడారిలో చనిపోతున్నారు చాలామంది, ఆ మంచి దేశాన్ని అనుభవించకుండానే. అయితే దేవుని పిలుపు నా మీద వచ్చింది. దేవుని అదొక పెద్ద కథ, అవన్నీ చెప్పాలంటే ఏమైందో ఎలాగైందో అదంతా. కానీ ఒక అద్భుత రీతిగా దేవుడు నన్ను దేవుని సేవకు పిలిచాడు. పిలిచినప్పుడు సేవలోకి వచ్చాను, సేవ చేస్తున్నాను. అయితే ఆ కాలంలో మరి ఆ సేవ మొదలుపెట్టినప్పుడు చాలా కష్టాలు పొందాం. కానీ ఒకటి నేను నమ్మాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని. హల్లెలూయా. ఈరోజు నేను అనుభవిస్తుంది దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క ఆశీర్వాదము. నేను ఎటువంటి వృత్తిలోకి వెళ్ళినా, ఎటువంటి కార్యంలోకి వెళ్ళినా నేను ఇది అనుభవించేవాడిని కాదు. ఎందుకో తెలుసా?
అది దేవుని వాక్యానికి చిత్తానికి విరుద్ధమవును కాబట్టి. ఆమేన్. కాబట్టి నువ్వు ఆ సమృద్ధిలోకి వెళ్ళాలంటే యేసయ్య నువ్వు వెంబడించాలి. అన్నీ వదిలి నన్ను వెంబడించు అన్నాడు. ఆమేన్. దేవుడు పిలిచే పిలుపు ఈరోజు కూడా మారలేదు. నీ యొక్క సిలువ మోసుకొని నన్ను వెంబడించు అన్నాడు యేసయ్య. ఇక్కడేమన్నాడు దేవుడు అబ్రహాముతో? నీ సమస్తాన్ని వదిలి నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ నామము గణపరుస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా మారుస్తాను, నిన్ను దీవిస్తాను, అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఒక షరతు, ఇవన్నీ నేను చేస్తాను, కానీ నువ్వేం చేయాలి? అన్నీ వదిలేయాలి, నా వెంట రావాలి. ఏమన్నా మనం మొట్టమొదటి విషయం ఏమైనా కనెక్ట్. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. కనెక్ట్. అనుబంధంలోకి రావాలి దేవునితో, ఒక సంబంధంలోకి రావాలి, ఒక నూతనమైన సంబంధంలోకి రావాలి. మతము కాదు ఇది. ఇది ఒక వ్యక్తితో అనుబంధంలోకి రావడం. ఇది వివాహము లాంటిది. అయితే 4వ వచనంలో ఇలా వ్రాయబడింది, చూడు నాయన. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నేను పిలిచిన పిలుపుకి లోబడి నువ్వు నడుచుకున్నట్టయితే నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అన్నాడు. నీవు కూడా గమనించు బిడ్డ, దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మనము కూడా సమస్తాన్ని వెనకపెట్టి ప్రభువా నీతో ముందు నేను మంచి అనుబంధంలోకి రావాలని ఆశిస్తున్నానని చెప్పి ముందడుగు వేసి ఆయన్ని మన హృదయంలోకి స్వీకరించి ఆయన్ని గమనించి ఆయన వాక్యానుసారంగా నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం మనము అనుభవించగలం. అబ్రహాము చరిత్ర మీరు చూసినట్టయితే ఆది కాండంలో ఎలా మొదలయ్యాడో, ఏ రకంగా ముందుకు సాగాడో, ఏ రకంగా ఎడారిలో ప్రయాణం చేశాడో, ఏ రకంగా కరువులు ఎదుర్కొన్నాడో, ఏ రకంగా సమస్యలు ఎదుర్కొన్నాడో, అవన్నీ ఎదుర్కొన్న తర్వాత 24వ అధ్యాయం 35వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన బహుగా అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డట్టు వాక్యంలో మనం చదవగలుగుతున్నాం. హల్లెలూయా. బంగారములో, వెండిలో, మరి ఒంటెలలో, గాడిదలలో, మరి బానిసలు, దాసులలో, దాసురాల్లో ఏది కావాలంటే అవన్నీ కూడా దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. ఎందుకు? అబ్రహాం ఆయనకు లోబడ్డాడు. ఆమేన్ చెప్పండి. సమృద్ధిలోకి అడుగు పెట్టాలంటే మొదటి మెట్టు నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఆమేన్. ఆమేన్. ఏమన్నా మనం మొట్టమొదటి రిక్వైర్మెంట్, మొట్టమొదటి కావలసినటువంటి విషయం ఏంటంటే నువ్వు రక్షించబడాలి. నువ్వు రక్షించబడి నీవు సాతాను యొక్క బానిసత్వము నుంచి, వాడి యొక్క ఒత్తిడి నుంచి, వాడి యొక్క ప్రభుత్వము నుంచి, వాడి యొక్క అధికారము నుంచి నువ్వు విడిపించబడాలి. ఎందుకో తెలుసా? పాపమే నిన్ను దేవుని యొక్క సమృద్ధి నుంచి దూరపరుస్తూ ఉంది. యేసయ్య ఒక్కడే నిన్ను పాపం నుంచి విమోచించగలడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసయ్యని నువ్వు నీ దేవునిగా, నీ రక్షకునిగా నువ్వు స్వీకరించి అంతటితో ఆగకూడదు, నీ ప్రభువుగా స్వీకరించాలి. ప్రభువు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నీ అధికారి అన్నమాట. ఆయన ఏం చెప్తే అది చేయాలి. నువ్వు ఆయన చెప్పిన దానికి నువ్వు సంజాయిషి ఇచ్చి నీవు చెప్పినట్టు నువ్వు నడుస్తే దేవుడు నీకు ప్రభువుగా ప్రవర్తించటం లేదా, నువ్వు ఆయనకి లోబట్టం లేదన్నమాట. చాలామంది అనేకులు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, రక్షించబడినటువంటి బిడ్డలు కూడా ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా, గోజాడకుండా, వేచి ఉండకుండా, దేవుడేమి చెప్తున్నాడో వినకుండా వారి చిత్త ప్రకారం నడుస్తూ ప్రభువా నన్ను దీవించు అంటున్నారు. అందుకే దీవెన వారు అనుభవించలేకపోతున్నారు. ఎప్పుడైతే ప్రభువు నిన్ను ఇది కాదు, ఈ విధంగా నడు, అక్కడ కాదు ఇక్కడి రా అని మీకు నడిపిస్తాడో, ఆ నడిపింపుకు మీరు ఎప్పుడైతే లోబడతారో అప్పుడు మీరు దేవుని యొక్క సంపూర్ణ సమృద్ధిని మీరు అనుభవించగలరు. హల్లెలూయా. యోహాను మొదటి అధ్యాయం 12వ వచనంలో ఇది ఒక్కటి చూసుకొని వేళ ముగించుకుందాం. మొదటి అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, తనను ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని బిడ్డలు అగుటకు అధికారము అనుగ్రహించను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు రక్షణ పొందితే మతము స్వీకరించటం లేదు. 2 గొప్ప విషయాలు జరుగుతున్నాయి ఈ వాక్య ప్రకారం. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? ఒక డివైన్ ఎక్స్చేంజ్ అవుతుంది, దైవికమైన మార్పిడి. ఏమన్నాడు?
నీవు దేవుని కుమారు అగుటకు నీకు అధికారము అనుగ్రహిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఒకడు తిరిగి జన్మిస్తాడో ఆ కుటుంబంలో అడుగు పెట్టగానే ఆ కుటుంబంలో ఉన్న అధికారము వాడికి అనుగ్రహించబడుతుంది. అంటే నువ్వు ఏమవుతున్నావండి? నువ్వు, నేను క్రైస్తవుడిని కాదు, నేను మొట్టమొదటి దేవుని కుమారుడిని. చెప్పండి అందరూ, నేను దేవుని కుమారుడిని. దేవుని కుమారుడు. చెప్పండి గట్టిగా, నేను దేవుని కుమారుడిని. రక్షించబడిన వాడిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా కుమారుడు. హల్లెలూయా. కుమారుడు అంటే వినండి, నా కుమారుడు వచ్చి కొద్ది సమయం క్రితం వచ్చి వాక్యం బోధించారు మీతో. నా కుమారునికి నా ఇంట్లో అధికారం ఉందా లేదా? ఉంది కదండి. నేను ఎంత అధికారం ఇస్తానో అంత అధికారం వాడుకుంది. ఇప్పుడు అనేక మంది మా దగ్గర పనిచేసేవారేంటి, మాతో ఉన్నవారేంటి, వాడిని గౌరవిస్తారు. దేన్ని బట్టి గౌరవిస్తారండి? వాడిని బట్టి కాదు, నన్ను బట్టి వాడిని గౌరవిస్తారు. అవునా? మాట్లాడండి. హల్లెలూయా. మీరు తిరిగి జన్మించిన వెంటనే నిన్ను చూసి సైతాను భయపడదు, కానీ నీ తండ్రిని చూసి భయపడతాయి. అందుకే వాక్యంలో నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నిన్ను ఎందుకు గౌరవిస్తారండి? నీలో యేసయ్య జీవిస్తున్నాడు కాబట్టి. నువ్వు ఎవరి కుమారుడు అండి? నువ్వు యేసయ్య కుమారుడు కాబట్టి ఈ లోకంలో గుర్తించకపోయినా ఆత్మీయ లోకంలో నీకు గుర్తింపు ఉంది. అందుకే నీవు మాట్లాడితే అన్నాడు యేసయ్య, నన్ను నమ్మిన వారు నా నామములో దయ్యములు వెళ్ళగొట్టెదరు. పాస్టర్లు అనలేదు, ఆయన నమ్మిన వారు. హల్లెలూయా. అధికారము లేకుండా నువ్వు సాతాన్ని వెళ్ళగొట్టలేవు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు సాతాన్ అనగానే, దయ్యం అనగానే భయపడిపోతుంటారు. భూత వైద్యం అంటే మరీ భయపడిపోతుంటారు. నీవు భయపడాల్సిన అవసరమే లేదు. అది నిన్ను చూసి గడగడ వనకాలి. హల్లెలూయా. అవగాహన లేదు, దీంట్లో ఉన్న శక్తి మనకు తెలియదు. అందుకే మనము ఉరికిపోతాము దయ్యం అనగానే. ఏ భూత వైద్యము కూడా నీ మీద పనిచేయడానికి హక్కు లేదు, నమ్మిన వానికి. ఆమేన్. ఈ వాక్యంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? లూకా 10:19 చదువు నాయన. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించుచున్నాను. ఏదియు ఎంత మాత్రమును మీకు హాని చేయదు. హల్లెలూయా. అది ఏ వైద్యమైనా సరే, ఏ భూత వైద్యమైనా సరే, ఏ వాస్తు అయినా సరే నీ మీద పనిచేయదు. హల్లెలూయా. క్రైస్తవుడు అండి అంటారు, ఇల్లు కొనమంటే వాస్తు బాగుందంటారు. సిగ్గులేదు నీకు. క్రైస్తవుడిని పిలుచుకున్నావు నువ్వు, ఇంకా వాస్తు నమ్మే నువ్వేం క్రైస్తవుడు నాయన? నువ్వేం దేవుడిని నమ్ముకున్న బిడ్డవి? నువ్వు ఆ ఇంటిలో అడుగు పెడితే వాస్తు సరిగ్గా లేకపోయినా అది నీకు లోబడాలి. నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ ఏంటి పద్ధతులు, ఏంటి ఆచారాలు, ఏంటి నీ నమ్మకం? అందుకే బలహీన స్థితిలో బ్రతుకుతున్నావు. అందుకే దేవుని శక్తిని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఎందుకు? సగం ఇటు సగం అటు, సగం లోకంలో సగం దేవునిలో, సగం మంత్రశక్తిలో నమ్ముతావు, సగం దేవునిలో నమ్ముతావు. దేవుని ప్రార్థన చేస్తావు, ఏమీ కాదు, మాంత్రికుడి దగ్గరికి వెళ్తావు. నువ్వే ఎవరు రక్షించబడ్డానని చెప్పుకున్నావు, నువ్వే మాంత్రికుడి దగ్గరికి వెళ్ళే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. సిగ్గు లేదు వారికి. దేవుని బిడ్డలని ఎలా పిలుచుకున్నావు నువ్వు అసలు? నువ్వు అందుకే నీ జీవితంలో ఫలము లేదు, అందుకే సమృద్ధి లేదు, అందుకే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎవరికో ఒకరికి హానికరమైనటువంటి అనారోగ్యం ఉంది. ఎందుకు? నీవే ద్వారం ఇప్పావు సాతానికి. వాడు వస్తే ఎందుకు వస్తాడు? నాశనము చేయడానికి, హత్య చేయడానికి, దొంగతనము చేయడానికి. నిన్ను ఎప్పుడు దీవించడు సాతాను. నీ నాశనమే వారు కోడతాడు. యేసయ్య మటుకు నేను నీకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు. హల్లెలూయా. నీవు భయపడాల్సిన ఏ శక్తి కూడా లేదు ఈ లోకంలో. హల్లెలూయా. ఏ శక్తి అయినా సరే నిన్ను చూసినప్పుడు నీలో ఉన్న యేసయ్యను గమనించి వంగాలి. హల్లెలూయా. ఇది దేవుని నమ్ముకున్న బిడ్డల యొక్క అధికారం. రక్షించబడ్డానంటే నేను క్రైస్తవ మతంలో షరీక్ అయ్యానండి, ఆ డినామినేషన్లో సైన్ పెట్టాను, అది కాదు క్రైస్తవత్వం అంటే. దేవుని నమ్ముకున్న బిడ్డ అంటే అధికారంలో నడుస్తాడు. హల్లెలూయా. దయ్యాలు వనకాలి. ఏమున్నాయి? నువ్వెవడు అయ్యా? నువ్వనే యేసయ్య మాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, కానీ నువ్వెవడివి?
అధికారము నాకుంది అని తెలిసిన వ్యక్తి గురించి సాతానికి ముందుగానే తెలుసు. అందుకే వాడు భయపడతాడు నీ దగ్గర రావడానికి. హల్లెలూయా. తెలియని వాడిని హింసిస్తాడు. మతపరముగా నువ్వు జయించలేవు. ఇంకోటి వినండి, మీరు ఇది తలకెడ కింద పెట్టుకొని పడుకున్నా సాతాను మిమ్మల్ని దర్శిస్తుంది. ఈ పుస్తకానికి భయపడ్డు. ఈ పుస్తకం ఎప్పుడైతే అది నిజముగా మారి నీ హృదయంలో వస్తుందో అప్పుడు నీ విశ్వాసముతో నువ్వు నోటితో మాట్లాడతావే, అప్పుడు పనిచేస్తుంది. ఆత్మ ఖడ్గము అన్నాడు దీన్ని. ఆమేన్. ఆత్మీయంగా మారి నీ నోటి ద్వారా ఉచ్చరింపబడాలి విశ్వాసంతో, అప్పుడు భయపడుతుంది సాతాను. రాత్రి చెప్పాను కదండి, సాతాను కూడా బైబిల్ చదువుతుంది. మనకు నిజంగా చూస్తే మనకి సిగ్గుచేటు. ఎందుకు తెలుసా? వాడికి ఎక్కువ తెలుసు చాలా మంది క్రైస్తవుల కంటే బైబిల్లో ఏముందో. ఆమేన్. దేవుని వాక్య ప్రకారం ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు మనందరము కూడా మంచి ఆరోగ్యముతో స్వస్థతతో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఆయన గాయములు పొందాడు. కాబట్టి మీలో ఎవరికైనా ఏ రకమైన అనారోగ్యమైన ఉన్నట్టయితే, శారీరకంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయినా మరి దాని విషయమై ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీకు ఎక్కడ ఏ రకమైన జబ్బున్నా అక్కడ మీ చేయి తీసుకొని పెట్టుకోండి. గుండె జబ్బు అయితే గుండె మీద, మరి చర్మ వ్యాధి అయితే చర్మం మీద, మరి తలతో సంబంధించింది అయితే తల మీద చేయి పెట్టుకోండి. మరి పెట్టుకోలేనటువంటి స్థలం అయితే తల మీద చేయి పెట్టుకోండి. నాతో ఏకీభవించండి, ప్రార్థిస్తాము. ప్రార్థనలో శక్తి ఉంది, యేసయ్య రక్తములో శక్తి ఉంది. నేను ప్రార్థించినప్పుడు మీరు నమ్మండి, ఖచ్చితంగా మీరు స్వస్థత నొందుతారు. నొందినప్పుడు మీరు ఖచ్చితంగా మాకు వ్రాసి తెలియపరచండి. మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ప్రతి వారం కూడా మేము సంఘంలో అనేక మంది వచ్చి ఆయన స్వస్థత నిమిత్తమైన సాక్ష్యాలు చెప్తూ మరి మేమందరం కలిసి దేవుని గణపరచడానికి అవకాశం కలిగిస్తున్నాడు దేవుడు. కాబట్టి మీరు కూడా అటువంటి అనుభవం పొందుతారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి మీ చేయి తీసుకొని మీరు ఎక్కడ బాగాలేదో, ఎక్కడ అనారోగ్యం ఉందో, ఎక్కడ అస్వస్థత ఉందో అక్కడ చేయి పెట్టుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన, మీకు మహిమ కలుగును కాక. మా స్వస్థత నిమిత్తమై మీరు గాయములు పొందారు. మీ యొక్క వీపంతా కూడా చిట్లిపోయింది. మీ శరీరము ముక్కలు ముక్కలుగా చేయబడ్డది ప్రభా, చీల్చబడ్డది ప్రభా. మీ రక్తము కార్చారు ప్రభా. ఎందుకంటే మా స్వస్థత నిమిత్తము, మా రక్షణ నిమిత్తం. కాబట్టి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రతి విధమైనటువంటి అనారోగ్యము ఎవరైతే ఈ బిడ్డలు విశ్వాసముతో చూస్తున్నారో వారు చేయి చాపి మీ టీవీ ముట్టినప్పుడు ప్రభా ఇప్పుడే మీ శక్తి వారిలో పారును కాక. ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తి విరగగొట్టబడును గాక ప్రభా. ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుంచి సంపూర్ణ విడుదల కలుగును గాక ప్రభా. విశ్వాసముతో నమ్మిన ప్రతి బిడ్డ కూడా ఈ సమయంలో స్వస్థత నొందుతున్నారని నేను పలుకుచున్నాను యేసు నామములో. కాబట్టి ప్రభా గొప్ప గొప్ప కార్యములు జరిగించండి. ఆర్థరైటిస్ నుంచి ప్రభా, హై బ్లడ్ ప్రెషర్ నుంచి ప్రభా, హై బ్లడ్ షుగర్ లెవెల్ నుంచి ప్రభా, మరి థైరాయిడ్ లెవెల్స్ నుంచి ప్రభా, మరి ఇంకా రూమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి ప్రభా, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ప్రభా, తలకు సంబంధించింది ఉండొచ్చు. ప్రతి దాని నుంచి మీరు విముక్తి ఇప్పుడే అనుగ్రహిస్తున్నది మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. నమ్మిన వారు నాతో పాటు హల్లెలూయా చెప్పండి. మరి స్వీకరించండి. ఈ సమయంలో దేవుడు మీ శరీరంలో ఒక గొప్ప కార్యము జరిగిస్తున్నాడు. నమ్మిన వారు మీరు తెలుసుకుంటారు కూడా, మీరు అనుభవిస్తారు కూడా. ఈ సమయంలో మీరు అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మీ కనులు విప్పబడుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని ఈ సమయంలో మరి శారీరక మరి స్కిన్ డిసీజ్ నుంచి హీల్ చేస్తున్నారు. తీసుకోండి ఈ సమయంలో తీసుకోండి. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయన. ఈ గొప్ప కార్యాలు జరిగించమని మీ యొక్క నామం గణపరచబడను గాకని యేసు నామములో ప్రార్థించి మరి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.